మినిస్టర్ సునీల్ కుమార్ అహూజా మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అహూజా బాధితులు ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు. తీసుకున్న అప్పు వడ్డీ చెల్లించినా కూడా తనఖా భూమిని బాధితులకు తిరిగివ్వకుండా బాధితుల నుంచి రెట్టింపు వసూళ్లకు పాల్పడినట్లు బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటూ ఉన్నారు. మరోవైపు సునీల్ కుమార్ కొంతమంది పోలీసులను మేనేజ్ చేస్తూ తమపైనే కేసులు పెట్టిస్తున్నాడు అంటూ అహూజా బాధితులు చెబుతున్నారు. ఎవరెవరికి ఎంత అప్పిచ్చారు, ఏ భూమి ఏ డాక్యుమెంట్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయ్యింది, ఆ తర్వాత ఎంత సొమ్ము చెల్లించారు, ఇలా అన్ని లెక్కలు కూడా బయటకొస్తూ ఉన్నాయి. అనుకున్నట్లే వడ్డీతో పాటు అసలు చెల్లించినా మళ్లీ బారు వడ్డీలు చక్రవడ్డీలు వేస్తూ ఆస్తి బహిరంగ మార్కెట్లో ఉన్న మొత్తానికి సమానంగా వసూళ్లకు పాల్పడ్డారు. అప్పిచ్చేటప్పుడు బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసేవారు, తీసుకునే విషయంలో మాత్రం నగదు రూపంలో వసూలు చేసేవారని బాధితులు చెబుతున్నారు. అసలు వడ్డీ చెల్లించినప్పటికీ కూడా బాధితుల ఆస్తులన్నీ కాచేస్తున్నారు. ఆస్తులను తన వశం చేసుకోవడానికి సునీల్ కుమార్ అధికార యంత్రాంగంలో కీలకంగా ఉన్న తన సొంత పని వారిని వాడుకున్నట్టుగా తేలింది. అనేక కంపెనీలు సంస్థలకు చెందిన వందల కోట్ల విలువైన ఆస్తులను తాకట్టు పెట్టుకుని డబ్బులిచ్చినట్లుగా గుర్తించారు అధికారులు. ఇచ్చిన అమౌంట్కు కొందరి నుంచి రెండింతలు, మరికొందరి నుంచి మూడింతల డబ్బుల్ని వసూలు చేయడంతో పాటు వారి ఆస్తులను కూడా అహూజా అండ్ కో కొట్టేసింది. సునీల్ కుమార్ అహూజా ఆస్తుల్లో బయటకు వచ్చినవి కేవలం 10% మాత్రమేనని, ఇంకా 90% ఆస్తులు బయటకు రావాల్సి ఉందంటున్నారు. వీటిలో సగం పైన వివిధ బినామీ కంపెనీలపై ఉండగా పలు ఫార్మ్స్ పై భారీగా పెట్టుబడులు పెట్టినట్టుగా కూడా ఆధారాలున్నాయి. ఇక పోలీసుల కళ్లుగప్పి సునీల్ కుమార్ అహూజా, ఆశీష్ అహూజా విదేశాలకు పారిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే విదేశాల నుంచే తన అనుచరులతో మాట్లాడుతూ బాధితులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు చెబుతున్నారు. ఇప్పటికే అహూజా బాధితులు 40 మందికి పైగా చనిపోయారన్నారు. ఎన్ని రోజులు గడుస్తున్నా తమకు న్యాయం జరగడం లేదు అంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిగతా వారికైనా న్యాయం చేయాలి అని అంటూ కోరుతున్నారు. 4 తారీఖు మేము కంప్లైంట్ చేసినాం సార్. ఇప్పటి వరకు అక్కడ మాకు ఎఫ్ఐఆర్లు కాలేదు. కానీ తను మాత్రం ఏదో దేశం నుండి ఫోన్ చేస్తే మాత్రం గంటల మా మీద ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి. మాకు భయభ్రాంతులకు గురి చేసి మా దగ్గర ఉన్న పొలాలు గుంజుకోవాలని చూస్తున్నారు. ఆ సునీల్ కుమార్ అహూజాకి ఎవరు వెనకాల ఉండి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. సునీల్ కుమార్ అహూజా మీద తన వెనకాల ఉన్న చిన్నది కానీ పెద్ద ఏ శక్తి తనని కాపాడుతుందో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ నాలాంటి భారతీ బిల్డర్ చాలా మంది బాధితులు 700 మందిలో 42 మంది చనిపోవడం జరిగింది. నేను భారతీ బిల్డర్స్ లో 700 మందిలో నేను ఒకడిని. నా గిట అన్యాయం జరిగింది. ఇట్లా టీవీలలో చూసి నేను గిట బయటకు వచ్చిన. ఇంకా 100 మంది ఉన్నారు. ఇంకా వాళ్ళ గిట మీకు కలుస్తా అని చెప్పి రాళ్ళు. ఇప్పుడు నేను కూడా డబ్బులు పెట్టిన దాంట్లో నాకు అన్యాయం అయింది. ఎక్కడ పోయినా న్యాయం జరగట్లేదు. అందు గురించి టీవీకి వచ్చిన. గవర్నమెంట్ మీద ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగట్లేదు. గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాము. ఎంత 40 మంది చనిపోయారు ఇప్పటి వరకు ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకు ఇంతగానో ఎందుకు ఆలోచిస్తారు అర్థమవుతలేదు. మాకు న్యాయం జరుగుతుందని మీడియా ముందుకు వచ్చినాం ఇవాళ. నువ్వెవరు మా సైడ్లకు రానికి? నువ్వు మా సైడ్లకు ప్రస్తుతం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎలాగా అహూజాకు సంబంధించిన ప్రతినిధులు దాడి చేస్తూ ఉన్నారో. సంబంధిత వ్యక్తి అప్పు కట్టినా సరే, వడ్డీ చెల్లించినా సరే ఆస్తులను కబ్జా చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. భౌతికంగా దాడులకు
దృశ్యాలను కూడా ప్రస్తుతం చూస్తున్నారు. బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసినవి పీకేసి మరి వాళ్ళ సొంతం చేసుకుంటున్నారు, కబ్జా చేసుకుంటున్నారు భూమిని. ఇలాగా కేవలం ఇప్పటి వరకు బయటకు వచ్చినవి 10% మాత్రమే అంటూ ఉన్నారు. ఇంకా 90% మేర అక్రమాలన్నీ కూడా అహూజాకు సంబంధించి బయటకు రావాల్సిన అవసరం ఉంది అని బాధితులు అంటున్నారు.